అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే ఒక కస్టమర్ 2 జాకెట్లు అయితే ఇచ్చిందండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ ఇమ్మా రేపటికి కావాలని చెప్పింది. ఇంకా సరే అని చెప్పేసి నేను ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకున్నాను. ఒకటి ఏమిలే అయితే 2 ఇద్దాము, పాత కస్టమర్ అండి, పాత ఇంటి కాడ నుంచి రావాలి కాబట్టి ఇంకా 2 ఒకటేసారి కుట్టేద్దాంలే, తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక బ్లౌజుకి ఒకసారి ఏమి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక బ్లౌజుని ఈ విధంగా కటింగ్ చేసిన బ్లౌజు లైనింగ్ మీద వేసుకొని ఇంకొక బ్లౌజుని సేమ్ ఇంకా అలానే కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. మనం ఒకటే బ్లౌజులు ఉన్నప్పుడు మనం ఒకటి కట్ చేసుకున్నా కానీ ఇంకా అది పెట్టుకొని మనము మొత్తము కటింగ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చండి. నేనైతే అలానే చేస్తాను. ఎప్పుడన్నా నాకు 10 బ్లౌజులు, ఒక 6 బ్లౌజులు, 5 బ్లౌజులు అలా వస్తాయి కదా, అప్పుడు ఒక బ్లౌజ్ కటింగ్ చేసుకునేది. ఈ విధంగా నేను మొత్తం కటింగ్ అయితే చేసుకుంటానండి. ఇంకా ఒక్కొక్కటి కటింగ్ చేయకోకుండా మనము కొలతలు పెట్టి మళ్ళీ కటింగ్ చేసే పని లేకుండా అయితే నేను ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటానండి. ఇప్పుడైతే చూడండి మెయిన్ క్లాత్ అయితే ఎంత చిన్న క్లాత్ అయితే వచ్చిందో. ఇంకా ఇది వచ్చేసి కాటన్ శారీ అండి. ఇంకా బ్లౌజ్ అయితే చాలా చిన్నగా వచ్చింది చూడండి. హ్యాండ్ అయితే ఎంత పొడవు ఉన్నాయో. ఇంకా బ్లౌజుకుని ఇది 38 ఇంచులు అయితే ఉంటుందండి. నడుము చుట్టుకొలత వచ్చేసి 36 ఇంచులు అయితే ఉంటుంది. ఇంకా ఈ విధంగా చూడండి బ్యాక్ పార్ట్కు మూలన జాయింట్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్కుని చూడండి ఇంకా కింది వైపు జాయింట్ వైపు ఇంకా మనకు ఇక్కడ గుని అతుకైతే వస్తుంది. ఇంకా హ్యాండ్కి అయితే అతుకు రాదండి. అలాగే మనకు షేప్ పట్టిల్గుని అతుకైతే వస్తుంది చూడండి. మనము మైండ్ మొత్తము పెట్టి బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.